హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను కడాయి పన్నీర్ చేస్తున్నానండి. ధాబా స్టైల్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో కానివ్వండి, దేంతోనైనా సరే చాలా బాగా కాంబినేషన్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఇందుకోసం ఫస్ట్ కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడైన తర్వాత అందులోకి 2 టీ స్పూన్స్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ నల్ల మిరియాలు, కొంచెం జావిత్రి, ఒక చిన్న స్టార్ అనీస్ ముక్క, ఒక నల్ల ఇలాయచీ, 2-3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని 3 లేదా 4 ఎండుమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ కడాయిలోకి కొంచెం బటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి అయిన తర్వాత ఇందులోకి పన్నీర్ ముక్కలు, నేను ఇక్కడ 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకుంటున్నానండి. పన్నీర్ని కొంచెం లైట్ గోల్డెన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇవి కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగిలిన పీసెస్తో కూడాను బ్యాచెస్లో ఫ్రై చేసుకోవాలి. అన్నీ కూడాను ఇలాగే గోల్డెన్ కలర్ వచ్చేటట్లుగా ఫ్రై చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత అవన్నీ కూడాను మేము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ కూడాను ఒకసారి గ్రైండ్ చేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని అది కూడా పౌడర్ కూడా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ కడాయిలోకి ఆనియన్స్ వేసుకొని వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఆనియన్స్, ఒక క్యాప్సికమ్, టమాటో పెద్దదైతే 1, చిన్నదైతే మీడియం సైజ్ అయితే 1.5 టమాటో కావాలి. తీసుకొని అవన్నీ కూడాను పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేశాను. ఇక్కడ ఆనియన్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని లేయర్స్గా విడితీసి తీసుకున్నానండి. ఒక క్యాప్సికమ్, ఒక టమాటో కట్ చేసుకొని అవన్నీ కూడాను ఆయిల్లో వేసుకొని సాటే చేసుకోవాలి. బాగా కలుపుతూ హై ఫ్లేమ్లో పెట్టి సాటే చేసుకోవాలండి. చేసుకుంటూ అందులోకి కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది చక్కగా సాటే చేస్తూ ఇప్పుడు అందులోకి మేము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసి పన్నీర్తో పాటు అది కూడాను ఒక 2 మినిట్స్ వరకు చక్కగా సాటే చేస్తూ కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని 1 టీ స్పూన్ మసాలా పౌడర్ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చక్కగా కలుపుతూ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి, ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా కలుపుకొని అదంతా కూడాను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి సేమ్ కడాయిలోకి ఒక బటర్ క్యూబ్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడి అయిన తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసి తీసుకున్నాను. దాంతోపాటు 3-4 పచ్చిమిర్చిని మధ్యలోకి స్లిట్ చేసి వేసుకున్నాను. ఒక బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవన్నీ కూడాను బాగా కలుపుతూ సాటే చేసుకోవాలండి. సాటే చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు అందులోకి 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి నేను ఇక్కడ 2 టమాటోస్ని మిక్సర్లో గ్రైండ్ చేసుకున్నానండి. ప్యూరీ లాగా టమాటోస్ని వేసుకొని యాడ్ చేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలి. అందులోకి మిగిలిన మసాలా పౌడర్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. అది కూడా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అందులోకి మేము ఫ్రై చేసుకున్న వెజిటేబుల్స్ కానివ్వండి, పన్నీర్ ఇవన్నీ కూడాను అందులోకి ఆ గ్రేవీలోకి వేసేయాలి. వేసుకొని చక్కగా కలుపుతూ కొంచెం సాటే చేసుకోవాలి. సాటే చేసుకున్న తర్వాత దాంట్లో రుచికి సరిపడిన ఉప్పు, మాకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కలుపుకోవాలండి. కలుపుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కోసం కుక్ చేసుకోవాలి. ఇదంతా కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసేసి ఒకసారి కర్రీని చెక్ చేసుకోవాలండి.
అంచుల నుంచి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి క్రష్ చేసుకున్న కసూరి మేతి, ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇక్కడ మేము సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. సరిపడకపోతే కొంచెం యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకొని, ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలమీగడైనా సరే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచి స్టర్ చేసుకొని మంచిగా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము. కుక్ చేసుకున్న తర్వాత చెక్ చేయండి. ఇప్పుడు కర్రీ కుక్ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు కర్రీ. ఇప్పుడు కొంచెం లాస్ట్లో ఒకసారి బాగా కలుపుకొని అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా. ఇది రైస్తో కానివ్వండి, రోటీస్తో కానివ్వండి, దేంతోనైనా సరే పనీర్ కర్రీస్ ఏంటంటే అన్నిటితోనూ చాలా బాగుంటుంది. ఈ కడాయి పనీర్ జీరా రైస్తో అన్నింటితోనూ చక్కగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది వేడి వేడి అన్నంతో అన్నింటితోనూ బాగా సూట్ అవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.